హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట అయితే చాలా ఎండలు ఉన్నాయండి. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి వెళ్ళకండి, ఎందుకంటే వడదెబ్బ తగులుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు, ముసలి వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే బయట ఎక్కువగా తిరగకండి. చక్కగా ఇంట్లో ఫ్యాన్ ఉంటే ఫ్యాన్, కోల్డ్ ఉంటే కోల్డ్ వేసుకొని ఇంట్లో కూర్చోండి. చల్లబడ్డాగా ఈవినింగ్ ఏదన్నా పని ఉంటే ఈవినింగ్ చూసుకోండి, లేదంటే మార్నింగే పనులన్నీ 9 కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేశారనేది వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ చిన్న వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుందండి. ప్లీజ్ అండి. మార్నింగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కొంచెం లేట్ అయిందండి ఆ రోజు. పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ముందు రోజే టెంపుల్లో అన్నప్రసాదానికి అమౌంట్ అయితే కట్టొచ్చామండి. సో ఇక వాళ్ళు మార్నింగ్ రమ్మన్నారు మమ్మల్ని. అంటే 11:30 కల్లా టెంపుల్కి వచ్చాయినమ్మా. గుళ్ళో పూజలు జరుగుతూ ఉంటాయి, అలాగే అన్నప్రసాదం కూడా జరుగుతుంది, మీ చేతుల మీద చేస్తే బాగుంటుంది అన్నారు పంతులు గారు. సరే గారు వస్తాము అని చెప్పాము. ఇక టెంపుల్కి అయితే బయలుదేరానండి. నేను 10:30 or 11కి నేను టెంపుల్కి బయలుదేరాను. ఇంకా అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. ఇక నేను కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అన్నిట్లో అక్కడ ఉన్న భక్తులందరూ, అలాగే నేను అందరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని చాలా చక్కగా స్వామివారికి పూజలు అయితే చేసుకున్నామండి. సాయిబాబా గుళ్ళో ఎప్పుడైనా పూజలు చాలా లేట్గా ఉంటాయండి. హారతులే చాలాసేపు పడుతూ ఉంటాయి, ధూపం వేస్తూ ఉంటారు. మార్నింగ్ 10కి అలా వెళ్తే బయటకు వచ్చేసరికి 1:30 or 2 అవుతుందండి. సాయిబాబా గుళ్ళో అయితే కొంచెం నాకు నీరసంగా కూడా అనిపిస్తుంది అక్కడ ఎక్కువసేపు ఉండాలంటే కూడా. సో నేను అందుకే 11కి అలా వెళ్ళాను. ఇంకా అంటే అర్చనలు, హారతులని, ఇంకా సచ్చరిత్ర ఇవన్నీ పాడుతూ ఉంటారు, చాలాసేపు పడుతుందండి. అందుకే మా హస్బెండ్ అయితే రానని చెప్పేశారు. ఇక నేనే బయలుదేరాను. ఇక అందరికీ అన్నప్రసాదానికి అమౌంట్ కట్టాం కదండి, దానికి వాళ్ళు చేయించారు. రైసు, అలాగే పులిహోర, పప్పు, సాంబారు, ఇంకా గారెలు, స్వీట్ కింద అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేశారండి. ఇక అన్నప్రసాదానికి వచ్చిన వాళ్ళందరికీ మా చేతుల మీదుగా అయితే వడ్డించామండి. ఇక్కడైతే మన చేతుల మీదుగా మనమైతే వడ్డించవచ్చండి. చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది అలా వడ్డిస్తుంటే కూడా. మేము నా బర్త్డే కానీ, మా పెళ్లి రోజుకి కానీ, అలాగే మా హస్బెండ్ బర్త్డేకి కానీ మేము ఇక్కడే ఇస్తూ ఉంటాము అన్నప్రసాదానికి. ఫస్ట్ టైం ఒకసారి అంతకుముందు నేనే ప్రిపేర్ చేశానండి. ప్యాకింగ్ చేసి ఒక 25 మెంబర్స్కి 20 మెంబర్స్కి అయితే ప్యాకింగ్ చేశాను. బాగా లేట్ అయిపోయింది ఆ రోజు. 8:30 అయింది నైటు. ఇక అప్పటికే నేను అవన్నీ ప్యాకింగ్లు తీసుకొని పంచుదామని వెళ్ళేసరికి చాలామంది తినేసామని చెప్పారు. అప్పుడు ఆ రోజు నాకు చాలా బాధేసింది. ఎక్కడ తిరిగినా చాలామంది 8 తినేసామమ్మా అని చెప్పారు. ఇక తిరిగి ఎట్లా ఒకట్లా ప్యాకెట్స్ అన్నీ అయిపోగొట్టి అయితే ఇంటికి వచ్చేసాను. ఇక ఆ రోజు నేను అనుకున్నాను, ఇక సాయిబాబా గుడి దగ్గరకు అయితే అందరూ వస్తారు కదా, అక్కడే అమౌంట్ కట్టేస్తే బాగుంటుంది, అలాగే మన చేతుల మీదుగా వడ్డించవచ్చు కూడా అని. ఇక అప్పటి నుంచి నేను అక్కడైతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడ అమౌంట్ అన్నప్రసాదానికి ఇస్తూ ఉంటానండి. ఇక తర్వాత అన్నప్రసాదానికి ఇచ్చి పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంటికి బయలుదేరేటప్పుడు కొన్ని మజ్జిగ ప్యాకెట్లు కూడా తీసుకున్నానండి. ఒక 15 ప్యాకెట్లు. ఎవరన్నా ఎండాకాలం కదండి, బాగా ఎవరైనా కనిపిస్తే ముసలి వాళ్ళు కానీ, ఇంకెవరన్నా రోడ్లమ్మటి కూర్చొని ఉంటారు కదండి, వాళ్ళకి ఇద్దామని ఒక 15 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇక ఆ 15 ప్యాకెట్లు పంచుకుంటా ఇక ఇంటికైతే వచ్చేసానండి, మజ్జిగ ప్యాకెట్లు. ఇక ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఆల్రెడీ 1:32 అయిందండి. నేను టెంపుల్ నుండి బయటకు వచ్చేసేసరికి ఇక అన్నం ఏం వండుతాంలే అని నేను బయట నుంచే ఒక పార్సిల్ అయితే తెచ్చుకున్నాము. ఒక పార్సిల్ అయితే సరిపోయిద్ది అని తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ టెంపుల్లో అన్నప్రసాదం చేయించిన వాళ్ళకి భోజనం మొత్తం అయితే ప్యాకింగ్ ఇవ్వరండి. జస్ట్ పులిహోర, గారెలు, ఇవి ఉంది కదండి సగ్గుబియ్యం పాయసం, ఇంతవరకే ఇస్తారు. చూసారుగా నేను 2 ప్యాకింగ్లు ఇప్పుడు ఓపెన్ చేసినవి గుళ్ళో ప్రసాదంగా ఇచ్చిన ప్యాకెట్లేనండి. పులిహోర, 3 గారెలు, అలాగే సగ్గుబియ్యం పాయసం ఒక ప్లేట్లో వాళ్ళే ప్యాకింగ్ చేసిస్తారు నీట్గా. మనం ప్యాకింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక మా ఇద్దరికి, మా హస్బెండ్కి, నాకు ఇక ఇంటికి వచ్చి వండాలి అంటే నాకు అంత టైం లేదు, ఓపిక కూడా లేదు. అందుకని టెంపుల్ రోడ్లోనే అక్కడ ఒక క్యాంటీన్ అయితే ఉందండి. ఇక అక్కడికి వెళ్ళి ఒక పార్సిల్ అయితే తీసుకున్నాము. అదిగోండి పార్సిల్ అయితే ఇలా ఉంది. ఒక ప్లేట్ కూడా ఇచ్చారు దాంట్లో తినడానికి, పేపర్ ప్లేట్ అనేది. ఇక ఇదైతే మా ఇద్దరికి సరిపోయిందండి. సరిపోయి మిగిలింది కూడా అన్నం, ఎందుకంటే పులిహోర, గారెలు, పాయసం ఉన్నాయి. ఇక మొత్తం కలిపి సరిపోయింది మాకు. ఇక ప్లేట్స్లో అన్నీ సర్దేశానండి. మా హస్బెండ్ని పిలుస్తున్నాను, తన వర్క్లో ఉండి
వస్తున్నా అంటున్నారు. ఇక నాకైతే ఆకలేస్తుందని నేను తినేసానండి. ప్రసాదం కదా కళ్ళకద్దుకొని తినేసాను. పులిహోర బాగుంది, అలాగే గారెలు అవన్నీ అండి, ప్రసాదం కదా మనకి చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్ వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిందండి. టెంపుల్లో మాకు ప్రసాదంగా పంపిస్తారు పులిహోర, గారెలు, అలాగే స్వీట్ అండి పరమాన్నం చేశారు ఈరోజు. ఇవి పంపిస్తారు. లాస్ట్ టైం మేము భోజనాలు పెట్టించినప్పుడు జిలేబీ చేశారండి, ఓసారి లడ్డు, ఈసారి మాత్రం పరమాన్నం చేశారు. ఎండలకు చాలా ఒకసారి పరమాన్నం చేశారు. సో అక్కడ అన్నప్రసాదం అయిపోయాక మాకు ఇలా ప్యాకింగ్ చేస్తారండి. అంటే ఎవరైతే ఇస్తారు కదండి అన్నప్రసాదానికి డబ్బులు, అలా ఇచ్చిన వాళ్ళకి కొంచెం ప్యాకింగ్ అయితే ప్రసాదంగా ఇంటికి ఇస్తారు. అది తీసుకొచ్చాను. ఇంకా అలాగే చాలా లేట్ అయింది. గుళ్ళోనే 1:30 అయిందండి. అందుకని ఇంకా ఇంటికి వచ్చి వంట చేసి తినేది చాలా లేట్ అయిద్దని వచ్చేటప్పుడే పార్సెల్ తీసుకొచ్చాను. ఇప్పుడు అదే తింటున్నామండి. ఇక మధ్యాహ్నం భోజనం అయితే చేసేసామండి. ఇక ఆ రోజు ప్లాన్లో అయితే కేక్ కటింగ్ అని ఇవేమీ లేవండి. కాకపోతే మా దీక్షిత రేణు అమ్మ కేక్ తీసుకురాలేదేంది, అమ్మ మాకు కేక్ కావాలి అని అడుగుతున్నారని ఇక అప్పుడప్పుడు కేక్ అయితే తెప్పించామండి. కేక్ తెప్పించి ఇక నాకైతే కట్ చేసే ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అందుకని ఇక పిల్లలందరినీ ఇంటి దగ్గర ఎప్పుడు ఏ చిన్నది చేసుకున్నా నేను మా గొంతులో ఉన్న పిల్లలందరినీ పిలుస్తానండి. సో ఇక కేక్ కటింగ్ కూడా అందరినీ పిలిచేశాను. ఇంకా నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇక పిల్లల చేతే కేక్ అయితే కట్ చేయించానండి. పిల్లలు అందరం కలిసి కట్ చేసాము. కేక్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకొచ్చానండి. నాకు రెడ్ వెల్వెట్ కేక్ అంటే చాలా ఇష్టము. తర్వాత చాక్లెట్ కేక్ అంటే ఇష్టము. అందుకని రెడ్ వెల్వెట్ కూల్ కేక్ అయితే తీసుకొచ్చాను. అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, అందుకని ఈసారి కేక్ అయితే చాలా చిన్నదే తీసుకొచ్చానండి. ఎప్పుడు అయితే 1 kg or 2 kgs తీసుకొస్తాను, ఎందుకంటే పిల్లలందరూ వస్తారు, అందరికీ సరిపోవాలి కదా అని. కానీ ఈసారి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఒక 1/2 kg కేక్ అయితే తీసుకొచ్చానండి. ఇక ఆ తర్వాత పిల్లలకి ఇంకా కేక్ ఒక్కటి పెట్టి ఏం పంపిస్తాంలే అని సమోసాలు కూడా తీసుకొచ్చాను. అలాగే డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకొచ్చానండి. ఇక పిల్లలందరికీ సరిపోతుందని తీసుకొచ్చాను. ఇక ఆ తర్వాత కేక్ కట్ చేశానండి. కేక్ కట్ చేయడానికి ముందు ఇక్కడ ఒక చిన్న జోక్ అయితే జరిగింది. మా శ్రీను ప్రకాష్ నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో వర్క్ చేస్తున్నాడండి. సో అక్కడ పిల్లల పుట్టినరోజులు అప్పుడైనా కానీ అలా పిల్లల బర్త్డేస్కి అక్కడ పిల్లలకి ఎప్పుడైనా బర్త్డే వస్తే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని క్లాప్స్ అయితే కొట్టిస్తారంట. ఇక మా సీను అక్కకి 32 క్లాప్స్ కొట్టండి అందరూ కలిసి అని చెప్పి క్లాప్స్ అయితే కొట్టించాడు. యాక్చువల్గా నా డేట్ ఆఫ్ బర్త్ 93 అండి. సో 32 years అని చెప్పేసి వాళ్ళందరి చేత 32 క్లాప్స్ అయితే కొట్టిస్తూ ఉన్నాడండి. నేను ఎంత వద్దని ఆపినా కానీ అలాగే కొడుతూ ఉన్నారు పిల్లలు కూడా. అందుకే నాకు చాలా నవ్వొచ్చింది. ఇక అందరం కలిసి కేక్ అయితే కట్ చేసాము. కేక్ కట్ చేశాక అందరికీ నేను ఒక్కొక్క ముక్క నోట్లో అయితే పెట్టేశానండి. ఇక ఆ తర్వాత కేక్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తెచ్చిన సమోసాలు కానీ డ్రింకు అవన్నీ ఒక్కొక్క ప్లేట్లో పెట్టేసి అందరికీ ఇచ్చేసానండి. ఫస్ట్ కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ పీస్ మా హస్బెండ్ అయితే నాకు తినిపించారండి. ఇక ఆ తర్వాత ఇక పిల్లలందరికీ నేనైతే తినిపించేశాను. తర్వాత మా చెల్లికి, శ్రీను ఉన్నాడు కదా, శ్రీనుకి, ఇలా అందరికీ కేక్ అనేది నేను పెట్టాక ఇంకా పీసెస్గా కట్ చేసి పిల్లలకి ఇచ్చేసానండి. ఇది జస్ట్ నా కోసమని తెచ్చుకున్నది ఏం కాదండి. మా దీక్షి రేణు అడిగారు, అలాగే గొంతులో ఉన్న పిల్లలకు కూడా నా బర్త్డే అని పిల్లలకి ఏమి ఇవ్వలేదు కదా, అందుకని వాళ్ళకి కోసమని తీసుకొచ్చింది ఈ కేక్ అంతా. అందుకే నేనే వాళ్ళకి పెట్టేశాను. ఇక తర్వాత కేక్ని పీసెస్గా కట్ చేసి పేపర్ ప్లేట్స్, అదే మామూలుగా నార్మల్ ప్లేట్స్లో పెట్టేసి కేకు, సమోసా, అలాగే డ్రింకు అవన్నీ పోసేసి ఇచ్చేసామండి. పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఇంట్లో జరుపుకునే లాస్ట్ బర్త్డే, అలాగే ఇంకా అకేషన్స్ ఏదైనా ఉన్నాయి అంటే ఇదే లాస్ట్ అండి. ఎందుకంటే ఇక మేము హైదరాబాద్ అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఇక మా హస్బెండ్ని కంపెనీ వాళ్ళు అయితే రమ్మంటున్నారండి. ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు మా హస్బెండ్. తన సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి. సో ఇప్పటివరకు ఇంట్లోనే చేశారు. ఇక కంపెనీ వాళ్ళు అయితే రమ్మని మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు. మా హస్బెండ్ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో హౌస్ అయితే వెతుకుతూ ఉన్నారు. ఇక మాకు హౌస్ దొరకగానే ఇక మేము హైదరాబాద్ అయితే షిఫ్ట్ అవుతామండి. అదే ఈ హౌస్లో అయితే చేసుకునే లాస్ట్ బర్త్డే. అందుకే పిల్లలందరితో, అలాగే ఈ పిల్లలందరితో కూడా కలిసి చేసుకునే లాస్ట్ బర్త్డే కానీ లాస్ట్ అకేషన్ కానీ ఏదైనా ఉంది అంటే ఇదేనండి. ఇలా ఈ వీడియోలు తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా బాగుంటాయి. ఆ పిల్లలు కూడా పెద్ద అయ్యాక
ఎలాగో యూట్యూబ్లో ఈ వీడియో ఉంటుంది కాబట్టి అప్పుడు ఇలా చేసాము, ఇలా జరిగింది అని చూసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇదేనండి నా బర్త్డే వ్లాగు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది మా ఈ వీడియోస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతుందండి. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా కేక్ కటింగ్ వీడియో మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మా వీడియోని చూసి లైక్ చేసి అలాగే కామెంట్ చేసి నాకు బర్త్డే విషెస్ తెలుపుతారని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా నాకు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నానండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక క్యాండిడేట్ మిస్ అయ్యాడు. ఇదిగోండి లాస్ట్లో వచ్చాడు. చూడండి టైం అయితే 9:30 అదే 9:15 అవుతుంది. అప్పుడు వచ్చాడండి. ముందే ఉదయం నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాము రమ్మని. ఇంకా శ్రీను అను బాజీబీ అయితే వచ్చారు కానీ వీడు రాలేదండి. ఎప్పుడు రమ్మంటే ముందే వచ్చేవాడండి. ఏదైనా పనిలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ ఈసారి లేట్ అయ్యాడండి. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.